ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ABN ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ABN బిజినెస్. నేను యామిని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. SBI లైఫ్ ఇన్సూరెన్స్, టాటా స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, ONGC షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టైటాన్ కంపెనీ, SBI లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం రాజేంద్ర గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సార్, మరి మనం చూసినట్లయితే గత 3 వారాల్లో సుమారు 1000 పాయింట్ల ర్యాలీ తర్వాత నిఫ్టీ పై స్థాయిల వద్ద అమ్మకాల ఒత్తిడితో కొంత అలసటగా కనిపిస్తోంది. నిఫ్టీ బ్యాంక్ 60,000 మార్కును మిస్ చేసినప్పటికీ ఇంకా హయ్యర్ హైస్ చేస్తూనే ఉంది. మరి ఈ దశలో చార్ట్స్ ఏం సూచిస్తున్నాయి సార్? మీరు అన్నట్టు మార్కెట్ లాస్ట్ నవంబర్ 7th నుంచి మనం చూస్తే 25,300 నుంచి 26,300 1000 పాయింట్స్ ర్యాలీ అవటం చూసామండి. అఫ్ కోర్స్ మనకి ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 26,277 కూడా లాస్ట్ వీక్ క్రాస్ చేయడం చూసాం. అండ్ డిసైసివ్లీ దానిపైన కూడా క్లోజ్ అవటం చూసాం. బట్ హయ్యర్ లెవెల్స్ లో కొద్దిగా సెల్లింగ్ అనేది మనకు కనపడుతుంది. ఎందుకంటే మనకు థర్స్డే అండ్ ఫ్రైడే రోజు చార్ట్స్ చూస్తే కనుక మనకి రివర్సల్ బార్స్ అంటాం, డోజీ ఫార్మేషన్ జరిగాయి. అంటే దీని అర్థం ఏంటంటే ప్రాబ్లీ హైయర్ లెవెల్స్ లో బుల్స్ వాళ్ళ కమిట్మెంట్ ని కొద్దిగా తగ్గిస్తున్నారు అండ్ బేర్స్ కొంచెం అగ్రెసివ్ గా ఉన్నారని. సో ఈ రోజు మార్కెట్ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ 110 పాయింట్స్. లాస్ట్ వీక్ హై ఏదైతే ఉందో 26,310 దానికి ఒక ఎక్స్టెండింగ్ టాప్ రావటం చూసాం 26,325 అండ్ ఇప్పుడు 26,289 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ రోజు కనుక 26,320 పైన డిసైసివ్లీ క్లోజ్ అయిందంటే కనుక నెక్స్ట్ టార్గెట్స్ 26,500 to 26,700 అని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ మనకు సపోర్ట్ పాయింట్ చాలా చాలా పైకి షిఫ్ట్ అవటం చూస్తున్నాం. సో ఇనిషియలీ ఫస్ట్ సపోర్ట్ మనం చూస్తే కనుక 26,110 దగ్గర ఉంటుంది. దాని తర్వాత మనందరికి తెలిసిన మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 20 డేది 25,970 దగ్గర ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ అయితే బుల్లిష్ గానే ఉంది. మేబీ కొంచెం సైడ్ వేస్ ఉన్నప్పటికీ బై ఆన్ డిప్ స్ట్రాటజీని మనం అవలంబించాలి బిట్వీన్ 26,000 and 25,900. అట్ ద సేమ్ టైమ్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి మనం. 26,850 కింద క్లోజ్ అయిందంటే కనుక మళ్ళా ఒక సెల్ ఆఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ 25,900 to 26,500 మధ్యలో నిఫ్టీ ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ఫాక్ట్ బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు 60,000 మార్క్ ని అధిగమించిందని చెప్పాలి. 60,114 హై ఫామ్ అయ్యి కరెంట్లీ 60,000 పైన ట్రేడ్ అవుతుంది. మనం గత షోస్ లో కూడా చాలా సార్లు అనుకున్నాం బ్యాంకింగ్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్. సో ఇప్పుడు 20-day మూవింగ్ యావరేజ్ 58,840 దగ్గర ఉంది. అఫ్ కోర్స్ బ్యాంక్ నిఫ్టీ మనకి 7th నవంబర్ నుంచి చూస్తే కనుక 57,000 నుంచి 60,000 దాకా పెరగటం చూసాం. సో 3,000 పాయింట్స్ ఎప్పుడైతే పెరుగుతుందో 30% రిట్రేస్మెంట్ అనుకున్నా కూడా 1,000 పాయింట్స్ కరెక్షన్స్ లాంటివి కామన్ గా ఉంటాయి. బికాస్ వన్ బ్యాడ్ డే ప్రాబ్లీ ఆ సెల్ ఆఫ్ కి గురయ్యే ఛాన్స్ ఉంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ అగ్రెసివ్ గా కొనాల్సిన అవసరం లేదు. బట్ 58,800 59,000 మధ్యలో డెఫినెట్లీ బై ఆన్ టిప్స్ అనేది మనం అవలంబించాలి. సో ఈవెన్చువల్లీ ఇది 6,500 నుంచి 61,000 లెవెల్స్ అయితే ఓపెన్ అప్ అయ్యాయి బికాస్ ఆఫ్ అన్చార్టెడ్ జోన్. సో ఆ లెవెల్స్ దగ్గర కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. సతీష్ గారు కాల్ చేశారు. సతీష్ గారు, రాజేంద్ర గారు ఉన్నారు. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ సార్. ప్రెసెంట్ రేట్ లో లాంగ్ టర్మ్ కోసము JSW ఎనర్జీ డాక్టర్ రెడ్డిస్ ఎనర్జీ అని తీసుకోవచ్చా? JSW ఎనర్జీ కొంచెం రిస్కీ బెట్ అవుతుంది అండి లాంగ్ టర్మ్. ఎందుకంటే మీరు ఎవ్రీ క్వార్టర్ దీనిలో యూ షుడ్ సీ ద రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం డెఫినెట్లీ వాచ్ చేస్తూ ఉండాలి. అఫ్ కోర్స్ ఈ స్టాక్ మనకు చూస్తే కనుక లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్ స్టాక్స్ అయినట్టే ఇది కూడా 804 దగ్గర టాప్ అవుట్ అయింది. దాని తర్వాత 418 కూడా లో రావటం చూసాం. సో ఇప్పుడు ఒక టైట్ రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో 400 నుంచి మేబీ 580 రేంజ్ అనేది మనకి డెఫినెట్లీ ఒక రేంజ్ అనేది ఫామ్ అవుతుంది లాస్ట్ 8 to 9 months గా. ఇన్ కేస్ 580 దాటితేనే మళ్ళీ న్యూ హై 800 వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే దీనిలో 418 దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంది. సో కరెంట్లీ 440 దగ్గర 480 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ లాస్ట్ వీక్ 470 దాకా కూడా లో రావటం చూసాం.
సో ఈ స్టాక్ ని మీరు అక్యూములేట్ చేసి ఐ థింక్ 400 కింద స్టాప్ లాస్ ఇస్ మస్ట్. బట్ ఈ రేట్లో అయితే రిస్క్ అయితే తక్కువ ఉంది డెఫినెట్ గా. మేబీ 600-650 టార్గెట్ కోసం మీరు ఈ స్టాక్ ని అక్యూములేట్ చేయొచ్చు. అండ్ డాక్టర్ రెడ్డి ఎన్ఎస్డిఎల్ ఐ థింక్ నో బ్రెయినర్ అండి. ఐ థింక్ వాళ్ళ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది గుడ్ నేమ్స్. కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేస్తుంది ఈ స్టేజ్ లో డాక్టర్ రెడ్డి. సో లాంగ్ టర్మ్ కోసం అట్లీస్ట్ మీరు ఎస్ఐపి మోడ్ లో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవచ్చు. అది ఇండెక్స్ లో కూడా ఉన్న నేమ్ కాబట్టి కొద్దిగా వోలటాలిటీ అనేది కూడా డాక్టర్ రెడ్డిలో ఉంటుంది. సో ఈ స్టేజ్ లో దానికి సపోర్ట్ పాయింట్ అనేది 1180 దగ్గర ఉంది. సో 1260 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో అప్ టు 1180 మీరు డాక్టర్ రెడ్డిని అక్యూములేట్ చేయమని నా సజెషన్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. కిషన్ గారు కాల్ చేశారు. కిషన్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్కారం అండి రాజేందర్ గారు. నేను లాంగ్ కోసం టెక్స్ మ్యాకో రైల్ ఏ రేట్ లో తీసుకోవచ్చు? ఇంకొకటి నా దగ్గర ప్రజ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్, నో లాస్ నో గెయిన్ ఒక 300 ఉన్నాయి. లాంగ్ లో ఉంచుకోవాలా, ఎగ్జిట్ కావాలా? టెక్స్టైల్ మీరు చూస్తే కనుక ఐ థింక్ లోవర్ లో ఫార్మేషన్ జరుగుతుందండి లాస్ట్ 6 months గా. సో దీనిలో ఒక గుడ్ థింగ్ ఏంటంటే 119 అనేది ఒక మంచి సపోర్ట్ ఉంది. సో జనరలీ మనకి బిలో ఆల్ మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ని టెక్నికల్లీ అయితే డెఫినెట్లీ వద్దనే చెప్తాం మనం. బట్ మీరు కొంచెం రిస్క్ తీసుకుంటాను, స్టాప్ లాస్ పెట్టుకుంటానంటే కనుక రిస్క్ టు రివార్డ్ ఈ స్టేజ్ లో బాగుందని చెప్పాలి. ఎందుకంటే 119 దగ్గర మంచి సపోర్ట్ ఉంది, 117 స్టాప్ లాస్ దీనికి. సో ఈవెన్చువల్లీ ఒక పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చింది అంటే కనుక 150 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఓన్లీ ఆన్ ట్రేడింగ్ బెట్ ప్రాబ్లీ మీరు టెక్స్టైల్ ని అక్యూములేట్ చేసే ప్రయత్నం చేయాలి. సో ప్రాజ్ లో మీరు లాస్ లో లేరు అంటే కనుక మేబీ రీసెంట్లీ మీరు కొన్నట్టు అర్థమవుతుందండి. బికాస్ చాలా ఇన్వెస్టర్ వెల్త్ ని మనకి డిస్ట్రాయ్ చేయడం చూసాం ప్రాజ్ ఇండస్ట్రీస్. సో రైట్ ఫ్రమ్ ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఇన్ఫాక్ట్ జనవరిలోనే 875 టాప్ అవుట్ అయినాక ఇది 321 దాకా రావటం చూసాం. ఇలాంటి టైంలో ప్రాబ్లీ చేజ్ చేసి కొనటం ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఐడియా. ఎందుకంటే ఈ బాటమ్ ఎక్కడ ఫామ్ అవుతుందని చూసి అండ్ రివర్స్ వచ్చినప్పుడు ఒక బ్రేక్అవుట్ వచ్చినప్పుడే కొనటం అనేది ఇట్స్ గుడ్ మా చార్ట్స్ ప్రకారం. సో ఈవెన్చువలీ ఒకవేళ మీరు కొనాలి అన్నా కూడా ఐ థింక్ స్వింగ్ లో 298 దగ్గర ఉంది, విచ్ ఈస్ ఐ థింక్ మార్చ్ 2023, అంటే మోర్ దాన్ 2 years లో 298. జనరలీ ఆ లెవెల్స్ లో సపోర్ట్ తీసుకుంటాయి స్టాక్స్. సో అది మీరు షుడ్ కీప్ ఇన్ మైండ్. అప్ టు 300 మీరు అక్యూములేట్ చేసే ప్రయత్నం చేయాలి. ప్రాచ్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మేబీ 298 స్టాప్ లాస్ కింద 298 కింద స్టాప్ లాస్ పెట్టుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. బట్ ఇది పుల్ బ్యాక్ వచ్చినా కూడా ఐ డోంట్ థింక్ ఇట్ విల్ క్రాస్ అబౌట్ 380-400 అండి. సో అక్కడ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ అని నా సజెషన్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. గణేష్ గారు వైజాగ్ నుంచి కాల్ చేశారు. గణేష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ రాజేంద్ర సార్. గుడ్ మార్నింగ్ సార్, నేను ఇప్పుడు ఈ కరెంట్ లెవెల్లో రేడింగ్ 10 అండ్ జ్యోతి సిఎన్సి పీసీబీఎల్ తీసుకోవచ్చా? రెడింగ్టన్ ప్రాబ్లీ ఐ థింక్ ఐ షుడ్ స్టార్ట్ అక్యూములేటింగ్ అండి. ఎందుకంటే స్టాక్ మీకు హైయర్ హైస్ ఫార్మేషన్ జరుగుతూ ఇప్పుడు సైడ్ వేస్ కి వెళ్ళటం చూసాం. సో 334 నుంచి 230 వరకు దీని రేంజ్ అని చెప్పుకోవాలి. సో ఈవెన్చువల్లీ మనకి 285 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో హైయర్ సైడ్ అబౌట్ 335 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అగ్రెసివ్ అయితే ఇక్కడ కొనొద్దు. బట్ డెఫినెట్లీ ఆన్ డిప్స్ యూ షుడ్ ట్రై టు బై. 260 అగైన్ మనకు ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది ఈ స్టాక్ కి. సో బిట్వీన్ 286 అండ్ 260 మీ రెడింగ్టన్ స్టాక్ ని అక్యూములేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సార్, ఇది ఆనంద్ గారు అడుగుతున్నారండి. కళ్యాణ్ జ్యువెలరీ ఎట్ 420 ప్రైస్ దగ్గర కొన్నారంటండి. హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు 1 year టార్గెట్ కోసం. ఐ థింక్ ఎంట్రీ ప్రైస్ చాలా మంచి ప్రైస్ లో కొన్నారండి. ఐ థింక్ ఈ స్టాక్ మనం చూస్తే కనుక 795 నుంచి 400 దాకా రావటం చూసాం. 420 లో కొన్నారు. ఇట్స్ ఎ గుడ్ బై అండ్ ప్రాబ్లీ దీనిలో పొజిషన్ ని రన్ చేసే ప్రయత్నమే చేయాలి. సో స్వింగ్ లో చూస్తే కనుక 440 ఉంది. సో అక్కడ మేజర్ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇది ప్రీవియస్ స్వింగ్ హై 616 618 మధ్యలో రెసిస్టెన్స్ పాయింట్ అయితే ఉంది. సో 1 year టార్గెట్ కాకుండా ప్రైస్ టార్గెట్స్ పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ స్టాక్ ఎఫ్ఎండ్లో ఉంది, కొద్దిగా స్పెక్యులేషన్ కి కూడా ఎక్కువ గురయ్యే ఛాన్సెస్ ఉంది. సో నా సజెషన్ అయితే 620 వస్తే కనుక హిల్ బి ఆల్మోస్ట్ ఒక మంచి ప్రాఫిట్ లో ఉంటారు. అక్కడ పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి. బట్ ఉన్న పొజిషన్ ని ఆయన స్టాప్ లాస్ అనేది ఆయన కాస్ట్ కింద పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే ఒకసారి స్టాక్ మళ్ళా 390 బ్రేక్ అయిందంటే కనుక న్యూ లోస్ అటెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి అది హీ షుడ్ కీప్ ఇన్ మైండ్. బట్ 620 దగ్గర పార్షియల్ ప్రాఫిట్స్ ఇస్ మస్ట్ అండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. తిరుపతి నుంచి రమేష్ గారు కాల్ చేశారు. రమేష్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. అది 1090లో ఉన్నాయి.
ఇప్పుడు బాగా తగ్గింది, యాడ్ చేసుకోవచ్చా లేదంటే ఏం చేయాలని? స్టాక్ పేరు రిపీట్ చేయగలరా వినపడలా? కోహాన్స్ అండి, కోహాన్స్ లైఫ్ సైన్సెస్. అదే 57 ఇవ్వాలా? స్పెల్ చేయగలరా ప్లీజ్? స్పెల్లింగ్ COHANCE. కోహాన్స్ ఎన్ఎస్సి లో లిస్ట్ అయిన నేమే అండి. 565 దగ్గర ఉంది. సో ఈ స్టాక్ మీరు గత కొన్ని నెలలుగా చూస్తే కనుక టోటల్ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్. సో జనరలీ ఇలాంటి స్టాక్స్ ని అవాయిడ్ చేస్తాం అనేది చెప్తాం చార్ట్స్ ప్రకారం. బట్ మీరు కొన్నారు కాబట్టి ప్రాబ్లీ నా ఉద్దేశంలో ఈ షుడ్ హ్యావ్ ఏ స్టాప్ లాస్ అండి. క్లోజ్ బిలో 505 కంపల్సరీ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. దో స్టాక్ మనం చూస్తే కనుక 1353 నుంచి 565 లాస్ట్ 1 year లో కరెక్ట్ అయినప్పటికీ ప్రాబ్లీ ఇలాంటి స్టాక్స్ లో పుల్ బ్యాక్స్ అనేది జనరలీ ఎక్కువ రావు. ఒకవేళ వచ్చినట్టే కనుక అక్కడ ఈ షుడ్ ట్రై టు ఎగ్జిట్. అండ్ ఇన్ఫాక్ట్ లాస్ట్ 15-20 సెషన్స్ లోనే ఈ స్టాక్ 970 నుంచి 560 దాకా పడుతుంది చూసాం. సో ఇలాంటి స్టాక్స్ లో దిర్ మైట్ బి లాట్ ఆఫ్ బ్యాడ్ న్యూస్. ఎవరికైతే ఇన్సైడర్స్ ఉంటారో వాళ్ళకి డెఫినెట్లీ తెలిసి ఉంటుంది. సో ఇలాంటి స్టాక్స్ ని వీ షుడెంట్ వెంచర్ యాజ్ ఎ రిటైల్ ఇన్వెస్టర్స్. బట్ మీరు కొన్నారు కాబట్టి 500 కింద కోహాన్స్ లో స్టాప్ లాస్ పెట్టుకోండి. మేబీ ఇఫ్ యూఆర్ లక్కీ పుల్ బ్యాక్ ర్యాలీ వస్తుంది, ఆ ర్యాలీ క్యాన్ గో అప్ టు 800. సో అక్కడ మీరు కంపల్సరీగా ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. రైట్ సార్. అలాగే సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారండి, JSW సిమెంట్ లాంగ్ టర్మ్ కి తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. సిమెంట్ ప్యాక్ ఎవ్రీ థింగ్ ఈస్ గుడ్ అండి. సో JSW సిమెంట్ ఆఫ్ కోర్స్ ఇది రీసెంట్ గా లిస్ట్ అయిన నేమ్. ఇన్ఫాక్ట్ ఇది ఆగస్ట్ లో లిస్ట్ అయింది 159 దగ్గర. సో 115 ఉంది ఇప్పుడు. డెఫినెట్లీ ఐ థింక్ న్యూ లిస్ట్ అయిన స్టాక్స్ ఏవైనా కూడా ప్రైస్ డిస్కవర్ అనేది వచ్చాకే కొంటాం. ఇట్స్ ఎ గుడ్ ఐడియా. బట్ మీరు సిమెంట్ ప్యాక్ లోనే ఉండాలి అంటే కనుక యాజ్ ఆఫ్ నో యూ షుడ్ చూస్ ఫ్రంట్ లైన్ స్టాక్స్. మేబీ అల్ట్రాటెక్ అండ్ గ్రాసిమ్ లాంటివి చూస్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. బట్ JSWనే పర్టికులర్లీ కొనాలి అంటే కనుక మేబీ మీకు లాంగ్ టర్మ్ వ్యూలో అప్ టు 85 వరకు యూ షుడ్ ట్రై టు అక్యుములేట్ అండి. ఎందుకంటే అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అవుతుంది కాబట్టి బాటమ్ ఎక్కడో వీ కాంట్ రియలీ ప్రెడిక్ట్. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, సాగర్ గారు కాల్ చేశారు. సాగర్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. ఓకే మేడం. సార్ ఇది గ్రో స్టాక్ ప్రజెంట్ కొనుక్కోవచ్చండి? గ్రో అండి, GROWW. అర్థమైంది. దే ఆర్ లాట్ ఆఫ్ నేమ్స్ అండి బ్రోకింగ్ అవుట్ఫిట్స్ లో ఏవైతే ఉన్నాయో ప్రూవెన్ నేమ్స్ మనకు చాలా ఉన్నాయి. సో గ్రో చూస్తే కనుక వెరీ వెరీ రీసెంట్లీ లిస్టెడ్ నేమ్ అండ్ ప్రాబ్లీ ఇది ఐ థింక్ ఈ మంత్ లిస్ట్ నవంబర్ లోనే లిస్ట్ అయిన ఉంటుంది ఇన్ఫాక్ట్. సో 112 దగ్గర లిస్ట్ అయిన స్టాక్ 193 వెళ్ళటం చూసాం విత్ ఇన్ 2 weeks. సో ఇలాంటి స్టాక్స్ లో లాట్ ఆఫ్ స్పెక్యులేషన్ ఇంకా ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ ఓన్లీ 1 month ఓల్డ్ చార్ట్స్ ప్రకారం. సో నా ఉద్దేశంలో ఇక్కడైతే యూ షుడ్ ట్రై టు అవాయిడ్. బట్ డెఫినెట్లీ ఐ థింక్ sub 100 లోనే యూ షుడ్ ట్రై టు వెంచర్ అవుట్ దిస్ స్టాక్. సో వస్తుందా రాదా ఐ డోంట్ నో. బట్ డెఫినెట్లీ ఈ స్టేజ్ లో అయితే ఈ షుడ్ అవాయిడ్, ఎందుకంటే చార్ట్స్ లో ఇట్ షుడ్ ప్రూవ్ ఒక ప్రైస్ డిస్కవర్ అనేది కూడా రావాలి మనకు. కాబట్టి ఇప్పుడైతే అవాయిడ్ చేయమంటాను. ఇన్ఫాక్ట్ బ్రోకింగ్ అవుట్ఫిట్స్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ గుడ్ నేమ్స్ లైక్ మోతీలాల్ గానీ, యాంజిల్ వన్ ఆర్ ఆనంద్ రాఠీ ఇలాంటివి ప్రాబ్లీ స్లోగా అక్యూములేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. మీరు ప్రైస్ కి అట్రాక్ట్ కాకూడదండి. 100 రూపీస్ ఉంది కదా ఆర్ 150 రూపీస్ ఉందని కదా అని కొంటాం కాదు. యూ షుడ్ సీ ద బ్యాక్గ్రౌండ్ కూడా స్టాక్ ది. ఐ థింక్ ఆ బ్యాక్గ్రౌండ్ రావడానికి ఇట్ విల్ టేక్ అనదర్ 2 quarters. రైట్ సార్. అలాగే సింధు గారు అడుగుతున్నారండి, మనోరమ 1380లో బై చేశారంట అండి, అలాగే ప్రెసెంట్ కూడా బై చేయొచ్చు అని అడుగుతున్నారు. అదే విధంగా విప్రో 280లో బై చేశారంటాం, విప్రో నుండి GRSEకి షిఫ్ట్ అవ్వచ్చా అని అడుగుతున్నారు. మనోరమ 1380లో కొంటాం అనేది ప్రాబ్లీ ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి, ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ 1762 కరెక్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1320 దాకా రావటం చూసాం. దీనిలో ప్రీవియస్ స్వింగ్ లో మనం చూస్తే కనుక 1170 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో మీరు కొన్న 1380 అన్నారు, 4-5% కరెక్షన్ లో డెఫినెట్లీ నో అండి. ఎందుకంటే ఎనీ స్టాక్ మనం ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో కొని సెకండ్ ప్రైస్ పాయింట్ లో కొనాలంటే అట్లీస్ట్ 10-15% కరెక్షన్ వస్తేనే వీ షుడ్ చూస్ సెకండ్ ప్రైస్ పాయింట్. సో నా ఉద్దేశంలో మేబీ 1200 ఆ రేంజ్ వస్తేనే యూ షుడ్ ట్రై టు బై మనోరమ సెకండ్ ప్రైస్ పాయింట్ లో. అండ్ విప్రో మనం చూస్తే కనుక ఇట్స్ టోటల్ అండర్ పర్ఫార్మింగ్ స్టాక్ అండి. ఐ థింక్ ఐటీ నేమ్స్ లో వన్ ఆఫ్ ది వర్స్ట్ పర్ఫార్మర్ ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ అని చెప్పుకోవచ్చు. సో దీనిలో నుంచి GRSE అంటే కనుక మేబీ GRSE ఆల్రెడీ కొంచెం హైలోనే ట్రేడ్ అవుతుంది. సో మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు ఒకవేళ GRSE అరౌండ్ 25-26 వస్తే అక్కడ కొంటాం, ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అలాంటి టైంలో విప్రో ఎక్కువ పడకపోవచ్చు కూడా. సో స్విచ్చింగ్ అనేది కరెక్ట్ ప్రైస్ లో చేస్తే విల్ బెనిఫిట్ ఇన్ లాంగ్ టర్మ్ అండి. సో ఇప్పుడైతే కరెంట్లీ వద్దని నా సజెషన్. 25-26 లో
డెఫినెట్లీ జిఆర్ఎస్సికి మీరు షిఫ్ట్ చేయొచ్చు విప్రో నుంచి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. భవానీ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. భవానీ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. టాటా పవర్ అండి. హలో, ఓకే సార్, టాటా పవర్ అంటే సార్ అడగండి మేడం, మీ డౌట్ ఏంటో. నమస్కారం సార్. టాటా పవర్ 1 year క్రితం 425 పెట్టి కొన్నానండి. ఇప్పుడు హోల్డ్ చేయమంటారా, సేల్ చేసేయమంటారా? 425 దగ్గర అంటే మీరు ఐ థింక్ నా ఉద్దేశంలో ప్రాబ్లీ లాస్ట్ ఇయర్ కొని ఉంటారు, ఎందుకంటే ఇయర్ హై ఇట్ ఈస్ ఓన్లీ 416. సో మీరు 1 year చాలా చాలా పేషెంట్ గా వెయిట్ చేశారు కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ షుడ్ హోల్డ్, ఇంకా ఫర్దర్ గా ఇక్కడ నుంచి హోల్డ్ చేయొచ్చు అనే నా సజెషన్. ఎందుకంటే ఇది ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ చేసి 350 to 420 రేంజ్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేసి కన్సాలిడేట్ అవుతుందో, ఐ థింక్ ఒకసారి పవర్ సెక్టర్ మళ్ళా పుంజుకుంది అంటే కనుక ఈజీగా ఇది ప్రీవియస్ హై ఏదైతే ఉందో 490 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో స్టాక్ ఈస్ గుడ్, ప్రాబ్లీ ఇట్ విల్ టెస్ట్ యువర్ పేషెన్స్. ఇంకో 1 to 2 years మీకు వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్. ఇన్ఫాక్ట్ 330 ప్రీవియస్ స్వింగ్ లో ఆ ప్రైస్ వస్తే కనుక మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా యాడ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. కృష్ణారెడ్డి గారు నెల్లూరు నుంచి కాల్ చేశారు. కృష్ణారెడ్డి గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. టెక్ మహీంద్రా ఇండో కౌంట్ రెండు 12% లాస్ లో ఉన్నాను సార్. అది ఉంచుకోవచ్చా, అమ్మేయచ్చు సార్? టెక్ మహీంద్రా ఇప్పుడిప్పుడే ఐటీ నేమ్స్ అన్ని కూడా పుంజుకుంటున్నాయండి. సో మీరు ఎంత లాస్ ఉన్నారో ఐ డోంట్ నో, బట్ టెక్ మహీంద్రాకి అయితే ఇక్కడ నుంచి అప్పర్ సైడ్ ఎక్కువ ఉంది మోర్ దాన్ లోవర్ సైడ్. సో ఈ స్టాక్ 15-17 కరెంట్ మార్కెట్ ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది టెక్ మహీంద్రా. ఒకసారి 1566 దాటింది అంటే కనుక ప్రాబ్లీ అట్లీస్ట్ స్వింగ్ హై 1670, 1680 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో నా ఉద్దేశంలో ఈ షుడ్ ట్రై టు హోల్డ్ అండి టెక్ మహీంద్రా ఈ టైంలో. మేబీ 1600, 1680 వస్తే కనుక అక్కడ మీరు సెల్ చేసే ప్రయత్నం చేయండి.